గద్దరన్న ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ వర్డ్ అదేంటిది అని అంటే కల్చరల్ డిఎన్ఏ. మన డిఎన్ఏలో ప్రతి అంశం 10,000 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మన డిఎన్ఏలో ఉంటుంది. దాని ఆధారంగానే మనము ఆపరేట్ చేయబడుతున్నాము. దానిని ఎప్పుడైతే మనము ఇంటాక్ట్ చేయాలి అని అంటే దానికి మీడియం గాడ్, రిలీజన్, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అది మన డిఎన్ఏలో ఉంటుంది కాబట్టి దాన్ని ఆపరేట్ చేయాలి. అయితే బిఫోర్ కాన్స్టిట్యూషన్కి ఎలాంటి జరిగాయి, ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్కి ఎలాంటి జరిగాయి ఒక ఉమెన్ వ్యవస్థలో చూస్తే ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. అంటే కాన్స్టిట్యూషన్ అనేది అది మనల్ని మన డిఎన్ఏని రీరైట్ చేస్తుంది అనే ఒక పాయింట్ బాగా చర్చించబడింది ఈ సినిమాలో. గద్దరన్న ఇచ్చిన ఒక కంటెంట్ డిబేటబుల్ డిస్కషన్ ఒక ఆల్మోస్ట్ 1 year చేసిన ఒక వ్యవస్థ అది నేను ఎక్కడ మిస్టేక్ చేయకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు నేను డైరెక్టర్ కావచ్చు, స్క్రిప్ట్ రైటర్ కావచ్చు, దానికి మళ్ళా ప్రొడ్యూసర్ కావచ్చు, కానీ గద్దరన్న ప్రతి అంశంలో ఏ తప్పు దొరలకుండా మన సమాజానికి ఒక మంచి మెసేజ్, ఒక నీట్గా గుడ్గా ఉండే ఒక మెసేజ్ కావాలి. అది సినిమాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి మనకు ఈ సినిమాలో లూప్ హోల్స్ లేకుండా ఉండాలని ప్రతి నిమిషంలో జాగ్రత్త పడ్డారు. అయితే ఈ కథ మొత్తం తయారు చేసినాక తర్వాత ఇక ఎవరు దీనికి ఫిట్ అవుతారు, సూట్ అవుతారు అనే ఒక పాయింట్లోకి వెళ్ళినప్పుడు ఈ హీరో అని చెప్పేసి పోతూ ఉంటే అది యాక్టింగ్ లాగానే అవుతుంది. ఒక రియల్ టైం హీరో కావాలి, రియల్ టైం పొలిటీషియన్ కావాలి. ఒక పొలిటీషియన్ అనేవాడు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ప్రజా మనోభావాలను తీసుకుంటున్నాడు. చట్టసభలో ఒక చట్టాలను తయారు చేసే ఒక వ్యక్తి తన వైపు నుంచి మాకేం కావాలి, మేమేం మాడిఫై చేసుకోవాలి, మా తరాలు భావి తరాలు ఎలా ముందుకు పోవాలి అనేది మన లీడర్లు చట్టసభలో నిర్ణయిస్తారు. ఆ లీడరే ఈ సినిమాకి హీరో కావాలి అని అనుకుని గద్దరన్న ఇచ్చిన ఒక ప్రపోజల్ తోటి దయాకరన్నను ఈ సినిమాలోకి హీరోగా మనము ఇంట్రడక్షన్ చేయగలిగినాము. గద్దరన్న గారు బాగా ఇష్టపడే మ్యూజిక్ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ మన ఎంఎం కీరవాణి గారికి పూజ చేసాడు. అన్న మా స్థాయి ఏంటిది, మేము ఎక్కడ పోతాము, మోస్తామా అన్న అని అంటే, అరే సమాజం ఓన్లీ మనీతోటే నడిచేది కాదురా, అది మనుషులు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, దగ్గర పోయి టచ్ చేస్తే తెలుస్తుంది అలా గొప్పతనం ఏంది అని భయంగా గద్దరన్నతోటి కీరవాణి గారి దగ్గరికి వెళ్ళాం. కీరవాణి గారి దగ్గరికి గద్దరన్న పాటను ఆవిష్కరించాలి, దానికి మ్యూజిక్ చేయాలి అన్న పాయింట్లో ది వే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నది అసలు మేము మర్చిపోలేము. అంటే ఒక 3 రోజులు మేము షాక్లో ఉన్నాము. దాన్ని ఆ ఇంట్రడక్షన్ ఎలా ఉన్నది అని. ఒక బాహుబలి లాంటి ఒక వరల్డ్ ఫేమస్ మూవీస్ మ్యూజిక్ చేసిన కీరవాణి గారు పోంగనే గద్దరన్న వస్తూ ఉంటే కిందికి వచ్చి ఆయన మీదికి తీసుకెళ్ళి ఆయన రూమ్లో కూర్చోబెట్టి, అన్న ఏంటి అంటే ఇంత సింపుల్గా ఉంటారా ఒక వ్యక్తులు, ఇంత శక్తుల్లాగా ఉండి ఒక ఇన్స్పిరేషన్ ఫిగర్. అంటే మానవత్వానికి ప్రతిరూపమే మన ఎంఎం కీరవాణి గారు నిజంగా చెప్పాలంటే. అంటే words cannot explain his character, the simplicity, the humbleness, the discipline, the punctuality. 7 గంటలకు వస్తున్నానంటే ఒక్క సెకండ్ కూడా డిఫరెన్స్ ఉండదండి కీరవాణి గారు వస్తున్నట్టే. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అదే కాకుండా మా జర్నీ ఆఫ్ ది మ్యూజిక్లో ఆ జర్నీలో మేము పోతున్న తీరును చూసి ఇలా పట్టుకొని మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. సీ దిస్ వన్ ఇట్ వాజ్ హ్యాపెన్. ది ఇంటర్ల్యూడ్స్ని ఎలా మ్యానిపులేట్ చేసి ఎలా ఇండ్యూస్ చేసి దానికి పాటలోని యొక్క పవర్ను బయటికి తీసుకురావడానికి, దాని యొక్క అర్థాన్ని మ్యాగ్నిఫై చేయడానికి సార్కి తెలిసినంత విషయం ఇంకెవరికి తెలియదేమో అని అనుకుంటున్నాను, నా పర్సనల్ థింక్. సో ది గ్రేటెస్ట్ ఎవర్ పర్సనాలిటీ నేను చూసింది నా జీవితంలో గద్దరన్న తర్వాత గొప్ప వ్యక్తిలాగా నేను చూసింది ఎంఎం కీరవాణి గారు. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. హంబుల్లీ మీరు మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఒప్పుకోవడానికి దానికి తగ్గ ఈ పాటను ఎప్పుడు మేము బతుకున్నంత కాలం మేము జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని
మేము చేశామే ఈ సాంగ్ అనేలాగా పాటను మీరు మ్యూజిక్ అందించారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈరోజు మీ ముందు నేను సినిమా హీరోగా ఉండడానికి అవకాశం కల్పించిన ముఖ్యంగా బొమ్మకు మురళి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఈ సమావేశానికి నేను వస్తా అని చెప్పి సమయాన్ని సైతం ఇవ్వడమే కాకుండా నిరంతరం తన యొక్క ఆలోచన ఇటువైపు పెట్టిన మా డైనమిక్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన ఈ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్న మంచి నాయకుడే కాదు, అన్నిటికంటే పేదల యొక్క పెన్నిదిగా చాలా పెద్ద పేరున్న మా అన్నలాంటి ఒక కుటుంబ పెద్ద. మా ప్రభుత్వంలో కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా ఆయనను అన్నగా చూస్తారు. కాబట్టి అలాంటి ఆయన మనసు ఈరోజు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండడమే కాకుండా ఈ రెండు రాష్ట్రాల్లో సినిమాలను, తెలుగు సినిమాను ప్రపంచానికి ఏ విధంగా తీసుకుపోవాలనే ఒక ఆలోచన కూడా ఉన్నది. ఒకవైపు రోడ్డు భవనాల శాఖ రివ్యూ 6-7 గంటలు జరుగుతున్నప్పటికి కూడా నేను దీనికి వస్తా అని చెప్పి కీరవాణి గారికి రాష్ట్ర గీతం వారు సంగీతం చేసినందుకు నేను డెఫినెట్గా వారికి సన్మానం చేయడానికి నేను కంపల్సరీ వస్తుందా అని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చాలా వారు ఈరోజు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండే అదంతా పక్కన పెట్టేసి నేను వారి కోసం వస్తా అని చెప్పి ఇక్కడికి రావడం, ఈ సినిమాలో ఉన్న పాటల్ని చూసి చాలా సంతోషపడుతున్నాడు పక్కన ఉండి. నేను గద్దరన్నను గుర్తు చేసుకోవాలి. మొట్టమొదట తను ఎంపీగా పోటీ చేస్తున్నా అనుకుంటున్నప్పుడు వెంకటరెడ్డి గారే గద్దరన్న కాడికి పోయేద్దాం పాదాయా అని చెప్తే తీసుకొని పోతే ఆ రోజు దాదాపు ఒక గంటన్నర మేము స్పెండ్ చేసినాం. వాళ్ళిద్దరి మధ్యన ఒక ఆత్మీయత నేను చూసిన. నేను సరే మీ అందరి ముఖంగా కూడా వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఆ రోజు నేను ఒక తప్పుడు మాట మాట్లాడిన రోజు ఏమన్నాడు గద్దరన్న అంటే, వెంటనే కోమటిరెడ్డి గారి ఇంటికి పోదాంపా అని చెప్పి నన్ను తీసుకుపోయి నీ పెద్దన్న లాంటోడు వెంటనే పోయి పోదామని చెప్పిండు గద్దరన్న. ఎంత ప్రేమ తన మీద అంటే రేవంత్ అన్న గారి మనవడి మేమిద్దరం బోలగాళ్ళం. ఆ రోజు గద్దరన్న ఆయన మీద చూపించిన ప్రేమ అలాంటిది ఎప్పుడు కూడా నీతో మంచిగా ఉండే వ్యక్తితో ఉండమని చెప్పిండు. అదొకటి సరే, అదొక దృష్టాంతం పోయింది. కానీ నేను చెప్తున్నా ఈరోజు తెలుగు సినిమాను తన చేతులతో, తెలంగాణ సినిమాను, తెలుగు సినిమాను తన చేతులతో ఎంతో పెద్ద ఎత్తున తీర్చిదిద్దడానికి ఒక డ్రీమ్ ఆయన కంటున్నాడు. అటు ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ స్థిరపడ్డా, ఇక్కడ స్థిరపడ్డా కూడా రెండింటిని కూడా ఏ విధంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కనుక సినిమా గురించి ఒక్క ముచ్చట చెప్పి నేను ముగిస్తా. నాకేమో యాక్టింగ్ రాదు, నన్నేమో హీరో చేసిండ్రు. ఇక నా పానం ఎట్లున్నదంటే ఒక 2-3 రోజులు ఇబ్బంది పడ్డా కూడా మంచిగానే ఈ సినిమా చేసిన. డెఫినెట్గా మీరు దీన్ని చూసి ఒక స్టార్ హీరో చేసినట్టుగానే భావిస్తారని నేను అనుకుంటున్నా, చూస్తారు మీరు. కానీ ఈ సినిమా బొమ్మకు మురళి గారు కరెక్ట్గా దాన్ని కన్వే చేసిండో లేదో కానీ భారతదేశంలో ఇలాంటి సినిమాలు రావాల్సిన పరిస్థితిని రేపు వస్తుందని నేను అనుకుంటున్నా. ఈ సినిమా తర్వాత సమకాలీన రాజకీయాలను, భారతదేశ చరిత్రను పూర్తిగా ఏ విధంగా ఉన్నాయని చెప్పి భారత సమాజానికి అందించడానికి దాదాపు 5 భాషల్లో ఈ సినిమా తను నిర్మించిండు. ఇది తెలుగులో మొట్టమొదటిసారిగా తెలుగు గడ్డ మీద ఇక్కడ మొదలవుతున్నది. రేపు హిందీ కానీ, తమిళ్ కానీ, కన్నడ, మలయాళంతో పాటు రీజనల్ భాషల్లో కూడా ఉంది. భవిష్యత్తులో నేను అనుకుంటున్న స్పానిష్, చైనా కూడా. ఎందుకంటే కల్చరల్ డిఎన్ఏ మీద భారతీయులకే కాదు కొన్ని చెప్పలేని అంశాలు దీంట్లో మనం సినిమా ముందు, మీ అందరి ముందు, మీడియా ముందు చెప్పలేని అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకో 2 పాటలు కూడా ఉంటాయి. ఆ పాటలు వస్తే స్టోరీ రివీల్ అవుతుంది కాబట్టి మళ్ళొక్కసారి వాటిని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ సినిమా చూడమని చెప్పడం కాదు, కంపల్సరీ మీరు ఈ సినిమాను చూస్తారు, తర్వాత మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ, గౌరవనీయ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన ఆత్మీయులు, అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు 2.5 సంవత్సరాల క్రితం పాటని ఆయుధంగా మలిచిన యోధుడు, వాగ్గేయకారుడు, మహామనిషి గద్దరన్న
నా కోసం వచ్చి స్వయంగా తమ్ముడు నేను ఒక పాట కంపోజ్ చేశాను, దానికి నువ్వు ఆర్కెస్ట్రేషన్ చేసి పెట్టాలి, ఎందుకంటే నీ ఆర్కెస్ట్రేషన్ నాకు చాలా ఇష్టం అని ఆయన అడగగానే నేను ఒప్పుకుని ఈ పాట బానిసలారా రెండు అనే పాటకి సంగీతం చేయడం ద్వారా పరిచయం వ్యక్తులు బొమ్మాకు మురళి, ఆయన సామ్రాజ్యం. అక్కడికి వెళ్ళి ఆ సందర్భంగా ఆయనకు ఆర్ఎఫ్సి అంత పెద్దది కాదు కానీ ఆయనకంటూ ఒక ఫిల్మ్ సిటీ ఉంది బోడుప్పల్లో. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, సినిమా తీయాలనే ఉత్సాహం ఉన్నటువంటి ఔత్సాహిక కళాకారులు ఎందరో ఉంటారండి, వారికి కావాల్సిన వసతులు వాళ్ళు ఫ్రీగా ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కానీ, ఎడిటింగ్ సూట్ కానీ, తర్వాత షూటింగ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్ కానీ అన్నీ మేము చాలా తక్కువగా లేదా ఆల్మోస్ట్ ఫ్రీగా నేను ప్రొవైడ్ చేయాలని నా సంకల్పం అండి. ఎందుకంటే నేను అట్లా వచ్చిన వాడిని కాబట్టి అని నాకు చెప్పారు. అని చెప్పిన విధానం బాగా నచ్చింది. ఆ రకంగా వారితో ప్రయాణం మొదలైంది. ఈ కల్చరల్ ఎవల్యూషన్కి సంబంధించినటువంటి ఈ ఇండియా ఫైల్స్ అనే సినిమా ఇంకొక పాట కూడా ఉందంటే మీరు పాడితే మాకు ఇష్టం అన్నారు. అంటే వినిపించండి అన్నాను. మౌనశ్రీ మల్లిక్ గారు రాసిన అద్భుతమైన లిరిక్, తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని అన్న ఫస్ట్ 2 లైన్స్ ఎంత అరెస్టింగ్గా ఉన్నాయంటే దీనికి మ్యూజిక్ కూడా నేనే చేస్తానండి అని అడిగాను. సో ఆ రకంగా ఆ 2 పాటలకి ఈ సినిమాకి నేను మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా చేసేటప్పుడు కాదు కానీ ఇందులో హీరో అద్దంకి దయాకర్ గారు ఆయన తెలంగాణ రాష్ట్రీయ గీతం స్వరపరిచే ఆ సందర్భంలో ఆయన ఎక్కువ కలవడం జరిగింది. నేను కనిపెట్టిన విషయం ఏంటంటే ఆయన చాలా ప్లెయిన్ హార్టెడ్ వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు, యాక్ట్ చేయడం రాదు ఆయన అన్నట్టే. సో యాక్ట్ చేయడం రాదు కాబట్టి ఆయన ఈ సినిమాలో జీవించుంటారు ఆ పాత్రలో. సో ఆల్ ది బెస్ట్ దయాకర్ గారు, మీకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలి అనే అభిమానంతో నేను చెప్తున్నాను. మరి ఏ ప్రాజెక్ట్కైనా పనిచేసినప్పుడు అండి కష్ట నష్టాలు ఉంటాయి. మరి మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఈ సినిమా చేసేటప్పుడు అంటే ఒకే ఇబ్బంది కలిగింది, సభాముఖంగా చెప్తున్నాను. ఈ పాట రికార్డ్ చేయడానికి మేము చెన్నై వెళ్ళేటప్పుడు నేను, మురళి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కనకదుర్గ మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే కనకదుర్గ గారు ఒక పెద్ద మూట ఓపెన్ చేశారు. దాంట్లో జంతికలు, కారపూస, జిలేబీలు, ఏంటో స్వగృహ ఫ్రూట్స్ ఈ పుల్లారెడ్డి స్వీట్స్ ఉన్న షాప్ అంతా కొని తెచ్చిపెట్టి అక్కడ ఓపెన్ చేస్తే ఫ్లైట్లో ఉన్న జనం అందరూ మమ్మల్ని చూడడం మొదలెట్టారు ఆ స్మెల్కి, ఆ గుమ్మలకి. సో చాలా ఇబ్బంది పడ్డాను దుర్గ గారు. సో మళ్ళీ అట్లాంటి పనులు చేయకండి, ఎందుకంటే మనకి ఫ్లైట్లో మనం ఏం తినాలన్నా తాగాలన్నా వాళ్ళే ఇస్తారు కాబట్టి మనం సైలెంట్ అయిపోవడం బెటర్. చాలా చక్కటి ఎక్స్పీరియన్స్ అండి. బొమ్మాకు మురళి గారితో జర్నీ అన్నది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్తో కలిసిమెలిసి పనిచేసినట్టు అనిపించింది నాకు. ఆల్ ది బెస్ట్ మురళి గారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా శుభాభినందనలు. థ్యాంక్స్ అండి. మురళి గారు సినిమా గురించి అన్నీ చెప్పేశారు. బట్ నేను ఈ సినిమాకి ఎంటర్ అయినప్పుడు మామూలుగా అందరూ ఫోన్లో మాకు కథలు చెప్తే చాలా డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ క్యారెక్టర్ అంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత అన్నీ మామూలు అదే రొటీన్ క్యారెక్టర్, నేను చేసిన క్యారెక్టర్స్ రిపీట్ అవుతుంటాను. బట్ వెళ్ళంగానే మురళి గారు ఫస్ట్ ఆయన ఇందాక కిరణ్ గారు చెప్పినట్టు ఇల్లు, స్టూడియో ఇవన్నీ చూపిస్తే రియలీ అంటే ఆల్రెడీ ఒక మనిషి అంటే సినిమా ఫీల్డ్లో చాలామంది ఉన్నారండి, అంటే సాక్రిఫైస్ చేసాం, కాంట్రిబ్యూట్ చేసాం అని అంటున్నారు. యాజ్ అన్ యాక్టర్గా నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో నా 46 years ఎక్స్పీరియన్స్లో కాంట్రిబ్యూషన్ సాక్రిఫైస్ చేసిన ఏకైక హీరో ఎవరంటే కమల్ హాసన్ అండి. ఆయన సంపాదించిన డబ్బు మొత్తం సినిమా మేకింగ్లో సినిమాకే ఆయన పెట్టి మొన్న 3 years బిఫోరే సొంత ఇంటికి వెళ్ళారు ఆయన. అంతవరకు రెంటెడ్ హౌస్లోనే ఉన్నారు. సో అంతకన్నా ఉందా? కమల్ హాసన్ ఓ రెంటెడ్ హౌస్లో ఉంటూ 3 years బ్యాక్ ఓన్లీ హీ వెంట్ ఇన్ టు హిజ్ ఓన్ హౌస్. దాని తర్వాత రామోజీరావు గారు ఒప్పుకోవాల్సింది, ఎందుకంటే ఈరోజు వరల్డ్లో కూడా ఏంటంటే రామోజీ ఫిల్మ్ సిటీ అంటే ఎవ్రీబడి నోస్ అండ్ వాట్ ఎ కాంట్రిబ్యూషన్. మన తెలుగు వాళ్ళు అందరూ చాలా గర్వంగా ఉండాలి. 2500 acres వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ దేర్. సో తర్వాత చాలామంది స్టూడియో నేను చూశాను కానీ బట్ మురళి గారు ఏదో ఉన్నారని చెప్పట్లేదు, ఎవ్రీథింగ్ అంటే ఆయన ప్రిపరేషన్ అన్నిటికీ రెడీ అయిపోయారు. అంటే టోటల్గా ప్యాషనేట్గా అది అన్నీ ఏమేమి ఉన్నాయో కెమెరా కానీ అది కానీ అన్నీ ఉన్నాయి. సరే ఓకే కథ విందాం అని చెప్పేసి నాకు కథ చెప్పారు. సో
సో కథ చెప్పినప్పుడు నాకు కథ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే రియలీ డిఫరెంట్ స్టోరీ, అది రొటీన్ స్టోరీ కాదు చెప్పి రిలాక్స్ అయ్యాను. బట్ ఆయన చెప్పడంతో మెల్లిగా నేను ఎదురుకు వచ్చి క్యారెక్టర్ చెప్పారు. నాకు ఈ సినిమాలో ఇట్స్ వెరీ వెరీ వెరైటీ డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. ఐ థ్యాంక్ మురళి గారు ఫర్ ఆయన గివెన్ మీ డిఫరెంట్ రోల్. ఎందుకంటే మాకంతా ఏంటంటే చేసి విసుగు వచ్చేసి ఇంకేదో మేము పాకెట్ మనీకో కబర్డ్ మనీకో దానికో చేస్తున్నాం. వీఆర్ సర్చింగ్ ఫర్ రోల్స్, అంటే మంచి రోల్స్, నెగటివ్ ఆర్ పాజిటివ్, గివెన్ అ వెరీ గుడ్ రోల్ ఫర్ మీ. కమింగ్ టు ద ఫిలిం, ఇందాక సాంగ్లోనే గద్దర్ గారు సాంగ్లోనే కథ అంతా వచ్చేసింది. ఐ థింక్ మీరు అందరూ డెఫినెట్లీ మీరు అర్థం చేసుకుని ఉంటారు. అండ్ ద టూ మెయిన్ అసెట్స్ ఎవరంటే వన్ ఇస్ కీరవాణి గారు అండ్ ఒకటేమో గద్దర్ గారు. సో కీరవాణి గారితో నా పరిచయం ఏంటంటే అందరూ అన్నమయ్య సినిమా శ్రీరామదాస్ అనుకుంటారు, కాదు, దానికి ముందే ఆత్మబంధం చెప్పి ఒక సినిమాలో నాకు ఆయన బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చి పిక్చర్ 50% సాంగ్స్లోనే ఆడింది. అండ్ ఈరోజు మన మ్యూజిక్ ఇండస్ట్రీకి, టోటల్ మ్యూజిక్ ఇండస్ట్రీకి, అంటే ఇండియాలో సౌత్లో తెలుగులో ఒక మనిషి అంటే ఆస్కర్ లెవెల్కి వెళ్ళిపోయి ఆయన సత్తా చూపించి ఆయన అక్కడ అవార్డు తీసుకోవడం అంత ఈజీ కాదు. అక్కడ మ్యానిపులేషన్ కానీ లాబింగ్ కానీ ఇవన్నీ జరగదు. సో ఇట్స్ రియలీ ఏ గ్రేట్ ప్రైడ్ టు ఇండియా. అంటే మ్యూజిషియన్స్ అందరికీ ఏంటంటే ఇట్స్ రియలీ గ్రేట్ ప్రైడ్. అండ్ మ్యూజిక్ గురించి నేను ఒకటే చెప్పాలండి, టుడే ఇండియా ఏంటంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ కమ్యూనిటీ, క్యాస్ట్ అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్. Music is the only one subject which can connect everybody. We are all fans to Pakistani music, China music and all that. So it's a great music director who has connected India all over the world. And మన ఇండియాలో so many states ఉన్నాయి, so many community ఉంది, అన్నీ ఉంది. సో అలాంటి ఒక గొప్ప మనిషి ఈ పిక్చర్కి మ్యూజిక్ డైరెక్టర్ రావడం మురళి గారికి చాలా పెద్ద అదృష్టం అది. అండ్ గద్దర్ గారిది వన్ సైడ్లో అంటే ఆయన వే ఆఫ్ టెలింగ్ ఆ సాంగ్లో అందరికీ మనం ఏదో ఇప్పుడు చూసాం చప్పట్లు కొట్టేసి మనం వెళ్ళిపోవడం కాదండి, ఆ సాంగ్ని మళ్ళీ మళ్ళీ విని ఆయన ఏమేం చెప్పారో అవన్నీ మనం ఏంటంటే మనం పాటించాలి, అవన్నీ మనం అంతా ఆ ఫీల్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో ఈ పిక్చర్లో పనిచేసిన అందరూ ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి ధన్యవాదాలు. అండ్ వన్స్ అగైన్ మినిస్టర్ గారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఇంత టైం స్పెండ్ చేసి, జనరల్గా ఇంత టైం ఎవరు ఉండరు, బట్ మీన్స్ ఆయన ఎఫెక్షన్ ఫర్ మురళి ఐ జస్ట్. అండ్ దయాకర్ గారు పరిచయం చేశారు. జయాకర్ గారికి ఏం తెలియదండి, మీరు కొంచెం హెల్ప్ చేయాలండి అది ఇది అని చెప్పారు. కానీ జయాకర్ గారు ఫస్ట్ షాట్ నాతో చేసినప్పుడే దుమ్ము లేపేశారు, ఆ డైలాగ్ ఇలాగని లేపారు. ఆయన ఆల్రెడీ 10 సినిమాలు చేసినట్టు ఉన్నారు, కానీ ఇప్పుడు కూడా నాకు డౌట్ ఆయన ఏదైనా వేరేదైనా చేశారో నాకు డౌట్. సో బ్రహ్మాండంగా ఆయన రోల్ ఆయన పర్ఫెక్ట్గా చేశారు, బ్రహ్మాండంగా చేశారు. మీ అందరిది ఆశీర్వాదాలు ఈ సినిమాపై ఉండాలి, దయాకర్ గారి మీద ఉండాలి, మురళి మీద ఉండాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, బ్యానర్ మంచి ఎదగాలి, ఇలా ఎంతోమందికి అవకాశాలు ఇవ్వాలి. ఎంతోమంది పాపం అవకాశాల కోసం వెయిట్ చేస్తారు, వాళ్ళందరికీ ఇస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. భారతదేశానికి ఆస్కార్ తెచ్చిపెట్టిన కీరవాణి గారు, నేను డైరెక్ట్ చేసిన ఫిలింకి ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, వరల్డ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అది నేను చాలా గర్వపడతాను. అండ్ గద్దర్ అన్న, ఆయనతో పనిచేయడం నిజంగా నా అదృష్టం అండి. నేను అసలు కొరియోగ్రఫీ పెద్దగా చేయట్లేదు, కానీ గద్దర్ అన్న సాంగ్ చేసి చాలా పెద్ద మంచి పని చేశాను. నాకు విపరీతమైన పేరు వస్తుంది, అదైతే గ్యారంటీ. సార్ మ్యూజిక్, గద్దర్ అన్న పాడటం నా జన్మధన్యం సార్. పసిపిల్లాడిలాగా వర్క్ చేశాడండి. నాకు ఆయన ఒక గొప్ప వ్యక్తి అన్న సంగతి కూడా పక్కన పెట్టేసి, చిన్న పిల్లాడి మనస్తత్వంతో నేను ఏది చెప్తే అది చేసేవారు. ఆయనకి ఏమన్నా కావాలి అని అంటే మటుకు దగ్గరికి వచ్చి, అమ్మ నేను ఇలా చేస్తాను అలా చేస్తానని ఆయనకి ఆ స్వేచ్ఛనిచ్చి చేసిన సాంగ్ ఇది. ఆయన ఏజ్ని దృష్టిలో పెట్టుకుని గబగబా తీసాము ఆ సాంగ్ని. బ్రేక్ ఆన్ టైం ఇస్తూ ప్యాకప్ కూడా అలాగే క్విక్గా చేసాము. ఆయన కూడా ఉండుంటే చాలా సంతోషంగా ఉండేది, ఆయన లేకపోవటం మన దురదృష్టం. మంచి ఆర్ట్ చేస్తూ మీ సన్మానం ఉందన్న రోజు ఈరోజే తీసి మీకు బహుకరించడానికి వచ్చింది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వెన్నెల, మళ్ళీ నిన్ను నెక్స్ట్ మీటింగ్స్లో నీ యొక్క అభిప్రాయాలు తీసుకుంటాం. సార్కి సమయం అవుతుంది కాబట్టి నిన్ను మళ్ళీ ఎందుకంటే ఇంకో ఒక నిమిషం విశేష చెప్పు.
అక్క ఒక లైన్, చిన్న పాట కూడా ఒక్క లైన్. ఇందులో ప్రతి ఒక్కరు జీవించినారని నేను ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరు అందులో అద్దంకి దయాకరన్ నా ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళు మనకు కూడా వస్తే లాస్ట్ నేను ప్రివ్యూ చూసినప్పుడు చూసినాను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ మూవీ, ఇట్ ఈస్ లైఫ్ అని నా అనుభవం. అట్లాగే ఇట్లాంటి వేదికలు వచ్చినప్పుడు గద్దరన్న లేడు లేడు అన్నప్పుడల్లా గద్దరన్న మన అందరిలో ఉన్నాడని ఆయన కోసం రాసిన పాట ఒక్క నిమిషం పాడతాను. ఎందుకంటే బానిసలారా లెండిరా ఆ పాటకు నాన్నగారికి గద్దరన్నకి ఆయన బతికుంటే ఆయనకు మనమందరం ఇచ్చేనివ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఆయన లేడు, ఆయన లేకున్నా సరే ఆయన పాట, ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఆయన ఇచ్చిన శక్తి మనలో ఉంది. ఆయన చివరి ఆశయం ఏంటంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకటే ప్రశ్న అడిగిన, ఎందుకంటే నాన్న ఏది చేసినా చాలా జాగ్రత్తగా దాన్ని అనలైజ్ చేస్తాడు, చాలా జాగ్రత్తగా ముందుకెళ్తాడు, చాలా విజన్తో వెళ్తాడు, చాలా ధైర్యంతో వెళ్తాడు, చాలా క్యాల్కులేటెడ్ రిస్క్తో వెళ్తాడు. అప్పుడు అడిగా, నాన్న ఇంత పెద్ద ఆపరేషన్ మీరు వెళ్తున్నారు ఎలా నాన్న అంటే, ఏం పర్లేదమ్మా, నా డాక్టర్స్ని అడిగినాను, నా గుండె పనిచేస్తుందంట, నా గొంతు పనిచేస్తుందంట, నా మెదడు పనిచేస్తుందంట అని చెప్పినాడు. కానీ నా కాలు చేతులు నేను అంత యాక్టివ్గా డ్యాన్స్ చేయలేను, ప్రజల మధ్యలోకి పోలేను. కానీ ఈ 3 పనిచేసినా సరే అంపశయం అంటే బెడ్ మీద పడుకొని నేను ఈ ప్రపంచాన్ని కదిలిస్తా. ఈ తెలుగు రాష్ట్రాల నుంచి నేను మరో స్వాతంత్ర ఉద్యమం, మరో నిశ్శబ్ద ఉద్యమాన్ని తీసుకొని రాబోతున్నా. ఆ స్వాతంత్ర ఉద్యమం ఏమంటే భారత రాజ్యాంగాన్ని రక్షించవు. ఆ నిశ్శబ్ద విప్లవం ఏంటంటే ఓటు హక్కుని రక్షిస్తామని. ఆయనకు నివాళిగా ఒక చిన్న 1 minute పాట పాడతాను. నీ పాట ఆగలే మా అన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాన్న గద్దరన్న, అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అణచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము, రైతు కూలీలకు రణరంగమవుతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, మేము పొలిమేరు జుడతమే మా నాయన గద్దరన్న, అక్కాల చెల్లలాకు మేము అండగుంటాము, తమ్ముడి అన్నలాకు మేము తోడుగుంటాము, విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము, విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము, కళకారుల గుండెల్లో మేము కలములవుతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, గద్దరు గలాలవుతమే మా నాయన గద్దరన్న, జర్నలిస్టులన్నలాకు మేము జనం మాటలవుతాం, రాజకీయవేత్తలకు రాజ్యాంగ గుర్తులవుతాం, పేదొల్ల గుండెలోన నీ ప్రేమ నింపుతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, గద్దరు గన్నులవుతమే మా నాయన గద్దరన్న, గుడి పంతులకు మేము నీ జ్ఞాన గంటలవుతాం, గుడి పంతులకు మేము నీ జ్ఞాన గంటలవుతాం, బడి పంతులకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం, బడి పంతులకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం. నీ జ్ఞాన జ్యోతిలో మా అన్న గద్దరన్న, వెనల వెలుగులవుతమే మా నాయన గద్దరన్న, నీ జ్ఞాన జ్యోతిలో మా అన్న గద్దరన్న, వెనల వెలుగులవుతమే మా నాయన గద్దరన్న, నీ పాట ఆగలే మా అన్న గద్దరన్న, మేము పయనమైనమే మా నాయన గద్దరన్న. మనమందరం పయనమయ్యామని మా గద్దరన్నకు ఈ వేదిక మీద చెప్తున్నాను. ఎందుకంటే మీరంతా స్ఫూర్తి, అందరూ ఒక శక్తి. ఇందాక అన్నట్టు పాట ఒక శక్తి. పాటకు కులం లేదు, మతం లేదు, భేదం లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఆడ లేదు, మొగ లేదు. పాట అందరినీ కలిపి ఒక శక్తిగా మారుస్తుంది. ఆ శక్తి సమాజానికి మంచి చేయాలి, ఆ శక్తి సమాజాన్ని ఏర్పరచాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ప్రతిసారి మా గురుగారు కీరవాణి గారు ఈక్వల్గా
నేను ఆయనతో పాటు స్టేజ్ మీద మాట్లాడడం ఎప్పుడు పర్ఫామ్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి సార్. అండ్ దయాకర్ అన్న, వెరీ ఆల్ ద బెస్ట్ అన్న. ఇండియా ఫైల్స్ అనే మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ అన్న. పెద్దల ముందు నేను ఏం మాట్లాడలేను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరూ కూడా 2 చేతులెత్తి నమస్కరిస్తూ, నేను 7 మాసాలైంది సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యి. చాలామంది ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, సినిమా హీరోలు క్లాప్స్ కొట్టాలి, మీరు ఇంక ఇనాగ్రేషన్ రావాలంటే నేను ఎప్పుడు పోలే. ఎందుకంటే సమయం లేక నా రోడ్స్ అండ్ నేషనల్ హైవేస్ బిల్డింగ్స్ కానీ R&B కానీ పెద్ద శాఖతో పాటు మధ్యలో ఎన్నికలు రావడం, పెద్దగా నాకు ఈ సినిమాల మీద పోవాలని ఇంట్రెస్ట్ కూడా లేకపోవడం. కానీ మా దయాకర్ వచ్చి 10th రోజు ఈవినింగ్ 7 గంటలకు నువ్వు ప్రసాద్ స్టూడియోకి రావాలి అని చెప్పి మంచి ఓకే అని చెప్పిన. ఏ సినిమా ఏంది అని ఏం అడగలే. కానీ అందులో ఒకటి చెప్పిండు, కీరవాణి గారికి కూడా వస్తున్నారు సార్, మీరు కీరవాణి గారు వస్తున్నారు. మనం తెలంగాణ గీతమే కాదు, మన దేశానికే ఆస్కార్ అవార్డు తొలిసారి చెప్పించినంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం అని చెప్పి నేను ఆయన పేరు చెప్పిండు. దయాకర్ గారు అడగంగానే ఒప్పుకొని రావడం. ఈరోజు మురళి గారు ఒక మంచి చిత్రం, దాని స్టోరీ నాకు దయాకర్ చెప్పింది కానీ నేను బయట చెప్పకూడదు, ఇక కొద్దిగా చెప్పింది. కానీ వారికి అలాగే మా సుమన్ గారు, నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నల్గొండకు తీసుకొచ్చినప్పుడు ఓ జిమ్ ఓపెనింగ్, నేను ఇంక అప్పటికి ఎమ్మెల్యే కాలేదు. తర్వాత 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా 6 సార్లు గెలిచాను. తర్వాత మా గురువు గారి బిడ్డ మా చెల్లె వెన్నెలకు, అలాగే మన బెల్లయ్య నాయక్ గారు, మూల వెంకరెడ్డి గారికి, ఇంకా మన సుమిత్ర చంద్రబోస్ గారు కూడా మననే కలిశారు నా దగ్గరికి వచ్చి. ఇంకా వేదిక మీద ఉన్న చాలా మందికి అందరికీ, అంటే ముఖ్యంగా మా అద్దంకి దయాకర్ నటన చూడలే కానీ ఆయన జ్ఞానం, ఆయన టీవీలలో మాట్లాడే ప్రతి సబ్జెక్టు, ఏ డిబేట్లో పాల్గొన్న అనర్గల్గా మాట్లాడుతూ ప్రతి సమస్య మీద ఎవరు ఏమడిగినా ఎప్పుడు కూడా టీవీలలో చూడండి, ఎప్పుడు రెచ్చిపోడు ఆయన. ప్రతి సబ్జెక్టు కూడా అవగాహనతో మాట్లాడి ఒక స్పృహతో ఉన్న నాయకుడు ఆయన. దురదృష్టం ఆయన చట్టసభల్లో కాకుండా నేను మన ఎన్నికలు చెప్పిన, తప్పకుండా నువ్వు ఎప్పటికీ పెద్ద నాయకుడు అయితే అని చెప్పి తుంగతుర్తి మీటింగ్లోనే చెప్పాను నేను. ఎందుకంటే అతని స్టైల్ నాకు తెలుసు కాబట్టి, సింపుల్గా ఉంటూ ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా స్పందించే వ్యక్తి. ఇకపోతే మీ అందరికీ కూడా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ శాఖ మంత్రిగా మురళి గారికి తప్పకుండా నేను ఆశీర్వాదం ఇస్తున్నాను. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, నా సపోర్ట్తో పాటు మా ముఖ్యమంత్రి గారి సపోర్టు. ఇలాంటి సినిమాలు రావాలి, ప్రజలలో మార్పు రావాలి. కొందరు రాజ్యాంగం మారుస్తామని, కొందరు అదని, కొందరు కులం మతం పేరు మీద జరుగుతున్న ఈ విదేశాలలో ఇండియా ఫైల్స్ లాంటి సినిమాలు ఇప్పుడు అవసరం. 140 కోట్లున్న జనాభాలో ఈరోజు మనం విభిన్న జాతులు, కులాలు, మతాలు అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం ముందుకు పోగలం. కానీ కులం పేరు మీదనో మతం పేరు మీదనో విమర్శలు చేసుకోవడం మాని కలిసిమలిసి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన గ్రామాలని అభివృద్ధి చేసుకుంటూ పేదవాళ్ళని ఒక చెయ్యి అందిస్తూ పైకి తీసుకురావాల్సిన సమయం. అందుకనే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కోరిన విధంగా చిన్న రాష్ట్రాలు కావాలని చెప్పి 70 ఏళ్ళ కింద రాజ్యాంగం రాసినప్పుడే ఎందుకు చెప్పిండంటే చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అని చెప్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ ఇచ్చినప్పుడు ఈ 10 సంవత్సరాలు మనం ఏం సాధించుకున్నాం ఒకసారి ఇంకా చూస్తే శూన్యంలాగా అనిపించి ఇవాళ తెలంగాణ గీతాన్ని మొదలు పెట్టించుకున్న మా ముఖ్యమంత్రి గారు ఇదే కీరవాణి గారు ప్రపంచంలో మన తెలుగు జాతిని కీర్తి పతాకాన్ని తీసుకెళ్లిన కీరవాణి గారు తెలంగాణ గీతానికి ఇలా గ్రామాన వింటుంటే మాకు నిజంగా ధన్యవాదాలు సార్. ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటే మీరు నటించిన
అన్నమయ్య సినిమాలు కానీ ప్రతి సినిమా చూస్తాను నేను, ఎందుకంటే సమయం దొరికితే సినిమా చూస్తాను. ఎందుకంటే అదొక్కటే, ఎందుకంటే ఆ టైంలో ఫోన్ మాట్లాడడం కానీ జనరల్గా నేను ఉదయం 4 గంటలకు లేచి 2 గంటలు జిమ్ చేసి ఆ జిమ్ తర్వాత ఎప్పుడు ప్రజలనే ఉంటాను నేను. ఎప్పుడో ఒకసారి సమయం దొరికితే నచ్చిన సినిమాలు చూస్తూనే ఉంటాను అలా. అందుకనే మీరన్నా, మీ సినిమాలన్నా, మీ సంగీతం అన్నా, మీ పాటలన్నా, మీ దానిలో అర్థం నిజంగా ఇప్పుడు రెండవ పాట, మొదటి పాట 2 పాటలు చూసినాక నాకు ఆడికెళ్ళి జరగబుద్ధి కాలే. నేను అద్దంకి దయాకర్కి చెప్పిన, నేను 10 నిమిషాలు కలిసి కీరవాణి గారిని సన్మానం చేయాలి, నాకు అదృష్టం కల్పించిన దయాకర్ నువ్వు, అలాగే నీ నటనకి ఏమైనా నిన్ను కూడా అభినందించాలి. కీరవాణి గారిని ఎందుకంటే అవార్డు వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కూడా ఎప్పుడు అఫీషియల్గా సన్మానం చేయలే, కాబట్టి నాకు ఆ అవకాశం అదృష్టం కల్పించినావు, సన్మానం చేసిపోతా అని చెప్పి అన్నాన్ని 2 గంటల పైన ఎందుకు కూర్చున్నాం. ఉదయం 4 గంటలకు లేచి దాదాపు 7-8 గంటలు నేను, ముఖ్యమంత్రి గారు, కేంద్ర నేషనల్ అధికారులు, రాష్ట్ర అధికారులము ఈ రీజనల్ రింగ్ రోడ్ కానీ హైదరాబాద్ విజయవాడ రోడ్డు మీద ఇవాళ చాలా వర్క్ లోడ్తో బిజీ ఉండి 1 నిమిషం తీరిక లేకుండా ఇక్కడికి రాగానే అన్నీ మర్చిపోయి మన దేశం ఈ సినిమా ఎట్లా తీసిండ్రు ఇవన్నీ ఇంటూ నిజంగా కూడా మీతో గడపడం, మీకు అవకాశం కల్పించిన మా మురళి గారికి, మా దయాకర్, మా తమ్మునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కీరవాణి గారు వారు ఇంకా కూడా ముందు మన మన తెలుగు జాతిని పైకి తీసుకొచ్చే విధంగా ఇంకా కూడా ముందుకు పోవాలని, వారికి నిండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఎందుకంటే అలాంటి వ్యక్తి మన తెలుగు గడ్డపై పుట్టడం నిజంగా తెలుగు వారందరూ కూడా గర్వించదగిన విషయం. అలాగే రాహుల్ ఇప్పుడే మనకు ఒక మంచి యువ సింగర్గా ఇంత క్రేజీ, ఆయన పాటలన్నీ రోజు వింటూ ఉంటాం కార్లో కూర్చొని. మీ అందరికీ కూడా ఇక్కడ పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరొకసారి మంచి పెద్ద మీటింగ్లో పోయినా ఇంత సాటిస్ఫాక్షన్ ఉండదు, కానీ ఇలాంటి మీటింగ్లో ఇంత మంచి కలుసుకోవడం చాలా సంతోషం. మీకు సంబంధించిన సినిమా రిలీజ్ అప్పుడు కానీ ఇంకా ఏ సహకారం కావాలన్నా మీరు డెఫినెట్గా ఎప్పుడన్నా రావచ్చు. మీ దయాకర్ గారు ఫోన్ చేసినా చాలు, నాకు ఫోన్ చేసినా మీకు థియేటర్లు ఇప్పించే సినిమా, చిన్న థియేటర్లు అంటే సినిమాలు ఇయ్యరు, ఇవన్నీ మీకు తెలుసు. కాబట్టి యాజ్ ఏ మినిస్టర్గా నేను చెప్పి మీకు అన్ని విధాల అండగా ఉంటాను. ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరం. నాయకులలో మార్పు రావాలి, పాలకుల్లో మార్పు రావాలంటే ఇలాంటి సినిమాలు రావాలి. కాబట్టి తప్పకుండా మా ప్రభుత్వం నా యొక్క సహకారం ఉండని తెలియజేసుకుంటూ, మా వెన్నెల పాడుతుంటే మా గద్దరన్న జ్ఞాపకం వస్తున్నాడు. గద్దరన్న నన్ను రేవంత్ రెడ్డి గారు మన్మోహన్ బర్త్డే కలిస్తే నన్ను 10 నిమిషాలు ముద్దు పెట్టుకుని నన్ను వదిలిపెట్టాడు. ఎక్కడ కలిసినా కానీ నేను ఎంపీగా నామినేషన్ వేసి చక్కగా గద్దరన్న ఇంటికి పోతే గద్దరన్న మా వదిన నన్ను విమల వదిన లోపలికి తీసుకుపోయి కూర్చోబెట్టుకొని అలా బెడ్రూమ్లో కూర్చోబెట్టుకొని 1 గంటన్నర మాట్లాడి నువ్వు ఏ విధంగా ప్రయాణం చేయాలి అని చెప్తే, నువ్వు చేసే కార్యక్రమాలు చెప్పుకుంటూ పోని చెప్తే, అంతకుముందు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు అని ఎంపీగా ఆయన సలహాతో పోతే 1 పైసా ఖర్చు పెట్టకుండా 8 లక్షల ఓట్లు తీసుకొని ఇలా ఎంపీగా గెలిచిన. అందులో ఆయన సలహాలు ఆయన ఎప్పుడు చెప్పేవాడు, నువ్వు తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టినావు, ఎవడు పేదవాడు వచ్చినా సాయం చేస్తావు, నీలాంటి నాయకుడు కావాలని ఇద్దరు చేయి పట్టుకుపోయి ఇంటి లోపల కూర్చోబెట్టి నాకు కొన్ని సలహాలు చెప్పాను. అందుకనే నేను కూడా నాది కూడా మీ సినిమా ఏ విధంగా తీసిండో తప్పకుండా మీలాంటి వారికి నా పూర్తి సహకారం ఉంటుంది. అందరికీ నమస్కారం, గుడ్ నైట్.